ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ జెస్సీనండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఇవాళ కూడా నేను ఒక జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే ఓట్స్, యాపిల్, డ్రై ఫ్రూట్ పోరిడ్జ్. ఇందులో ఓట్స్, యాపిల్, ఇంకా వాల్నట్స్, ఆల్మండ్స్, చియా సీడ్స్ యాడ్ చేయటం జరిగింది. ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తిన్నా చాలు, కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇది వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడుతుంది ఓట్స్ అనేది. తర్వాత ఓట్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే ఫైబర్ ఉండటం వల్ల ఇది మన వెయిట్ లాస్ డైట్లో ఇది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఆల్మండ్స్లో విటమిన్ ఈ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. వాల్నట్స్లో కూడా బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. చియా సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి హార్ట్ హెల్త్ని, బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో యాపిల్ వేయడం జరిగింది. మరి ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది లిమిటెడ్ పోర్షన్స్లో మాత్రమే. యాపిల్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. చాలాసేపటి వరకు ఆకలి అయితే అవ్వదు. షుగర్స్ కూడా తక్కువగా ఉంటాయి కంపేర్ టు ఎనీ అదర్ ఫ్రూట్స్. ఇంకా విటమిన్ సి కంటెంట్ ఉండటం వల్ల కూడా మనకు యాపిల్ చాలా మంచిది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను ఓట్స్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక యాపిల్, తర్వాత ఇవి నానబెట్టిన బాదం పప్పులు ఒక 11-12 తీసుకున్నాను, అంటే ఇద్దరికి అనమాట ఇది. తర్వాత ఒక వాల్నట్స్ ఒక 7 తీసుకున్నాను, ఇవి కూడా సోక్ చేసినవి, ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్, వాల్నట్స్. తర్వాత ఒక 2 పెద్ద డేట్స్ తీసుకున్నాను. తర్వాత ఓట్స్ తీసుకున్నాను, ఇది ఓల్డ్ ఫ్యాషన్డ్ ఓట్స్. తర్వాత ఇది చియా సీడ్స్, ఇవి నానబెట్టుకున్నాను. ఈ ఓట్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే ఈ కప్తో 1.5 కప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఓట్స్ వేసుకున్నాను. పచ్చి ఓట్స్ కంటే వేయించిన ఓట్స్తో చేసిన పోరిడ్జ్ అనేది, ఈ ఐటెంని పోరిడ్జ్ అంటారు. ఇప్పుడు నేను చేసేది ఈ వేయించిన ఓట్స్తో చేసిన పోరిడ్జ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఓట్స్ని ముందుగా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించండి, లేకపోతే ఇవి తొందరగా మాడిపోతాయి, స్మెల్ అస్సలు బాగుండదు, టేస్ట్ కూడా పాడైపోతుంది. ఓన్లీ లో ఫ్లేమ్లోనే వేయించండి. ఒక 2 to 3 minutes వేయించిన తర్వాత ఓట్స్ ఒక మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ చేస్తాయి. ఒక మంచి అరోమా అనేది ఓట్స్లో నుంచి వస్తుంది. అప్పుడు ఓట్స్ వేగిపోయినట్టు అర్థం. వాటర్ తీసుకొని ఈ ఓట్స్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది స్లోగా బాయిల్ అవ్వాలి. ఓట్స్ మెత్తగా అయిపోతాయి, అంతవరకు స్లోగా బాయిల్ చేసుకుందాం. ఈ ఓట్స్ చక్కగా మెత్తగా కుక్ అవుతున్నాయి. ఈ ఓట్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి, కొంచెం ఆరనివ్వాలి ఈ మిక్స్చర్ని. ఈ ఓట్స్ మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని కొంచెం ఆరనిద్దాము, తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లో మనము ఓవర్ నైట్ సోక్ చేసుకున్న వాల్నట్స్ ఒక 6 వేస్తున్నాను. తర్వాత ఒక 12 బాదం పప్పులు, ఇవి కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను, ఇవి వేస్తున్నాను. తర్వాత ఒక 2 పెద్ద ఖర్జూరాలు వేస్తున్నాను. వేసుకొని తర్వాత మనము ఇది కూడా ఒక
ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేకపోతే మనం మార్నింగ్ 6కి నానబెట్టుకొని 8 తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇవి చియా సీడ్స్. ఇది కూడా వెయిట్ లాస్కి ఎంతో మంచిది. దీనిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది కూడా యాడ్ చేసుకోవటం వల్ల మనకి క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, పొట్ట ఫుల్గా ఉంటుంది. ఇది 2 టీ స్పూన్స్ చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. తర్వాత ఇవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బిన తర్వాత ఇది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. ఈ మొత్తం క్వాంటిటీని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఓట్స్లో అయినా డైరెక్ట్గా కలుపుకొని అయినా తినచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాల్నట్ ఆల్మండ్ మిల్క్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎంత క్రీమీగా తయారైందో. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది నాకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మన స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఓట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, డేట్స్, ఇంకా యాపిల్ కూడా మనం యాడ్ చేయబోతున్నాం. ఇది ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న క్రీమీ మిక్స్చర్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అనేది ఇద్దరికి సరిపోతుంది. ఎంత యాడ్ చేసుకున్నామండి? 1.5 కప్ ఓట్స్, అంతే. ఒక 7-8 వాల్నట్స్, ఒక యాపిల్, 2 డేట్స్ అండ్ ఒక 12 ఆల్మండ్స్. అంటే పర్ పర్సన్కి ఒక 6 ఆల్మండ్స్ అయితే వస్తాయి. అండ్ 2 స్పూన్స్ చియా సీడ్స్. సో ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. సో ఇందులో లాస్ట్లో యాపిల్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఓట్స్, యాపిల్, డ్రై ఫ్రూట్ పోరిడ్జ్ రెడీ అయింది.